అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 24 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోనున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే నమ్మకంతో సంప్రదించి చూడండి. 100% తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా చక్కని స్వభావం కలిగిన వ్యక్తులు, ఎంతో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తులు, అలాగే గుండె నిబ్బరం కూడా చాలా ఎక్కువగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున ఒక శుభవార్త అయితే రాబోతుంది. ఎంతో కాలం వీరు కష్టపడినప్పటికీ తగిన ఫలితపదం రాలేదని చెప్పి ఎంతైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సమయం రాకముందే ఆ నిజమైతే మీకు బయటపడబోతుంది. ఒక సున్నితమైన మనసు మీది. అలాగే రేపటి రోజున భగవంతుడైతే మీకు ఒక పరీక్షాకాలం ముగిచే విధంగా అయితే మీ బాధను తట్టుకోలేకపోతున్నాడే భగవంతుడు మీకు ఒక సమయాన్ని అయితే ఇస్తూ ఉన్నాడు. మీ యొక్క మనసును, మీ యొక్క నిరీక్ష సమయం ముగిసిందని చెప్పి ఈ సమయంలో దగ్గర పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అయితే ఈరోజు బయటపడబోతుంది. అటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ విషయం ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం గురించి కావచ్చు, ఒక వ్యాపార సంబంధం గురించి కావచ్చు, భవిష్యత్తు పరంగా సంబంధించిన ఒక కుట్ర విధంగా కూడా కావచ్చు. చాలా కాలంగా మీ కుటుంబంలో మీకు తెలియకుండానే జరుగుతున్నటువంటి కొంత సత్యం కూడా మీకు బయటపడే విధంగా కళ్ళకు కట్టినట్లుగా అయితే గంటలు విడబోతున్నాయి. మీకు రేపటి రోజున 2 విషయాలు అయితే స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కొన్ని సమస్యలు మీకు జీవితంలో వదలకుండా వెంటబడుతూ ఉన్నాయి. రెండవది, భూమి మీద మీకు నిజంగా మీకు మేలు చేసే వ్యక్తి ఎవరు, అసలు చిరునవ్వుతో మీ యొక్క ముసుగులో మీ యొక్క నష్టాన్ని, బాధను కలిగించే వ్యక్తి ఎవరు. సాధారణంగా అయితే మీరు చాలా మంచి మనసు కలిగిన వారు. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం చాలా మనసు నీటిలాగా స్వచ్ఛంగా అయితే ఉంటుంది. ఎవరినైనా పూర్తిగా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఒకరు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం మీకు తగిన సహాయం తప్పకుండా చేయకుండా అయితే ఊరుకోరు. అటువంటి మీ యొక్క గొప్ప త్యాగ గుణము మీ యొక్క జీవితంలో ఎన్నోసార్లు మోసపోతూనే ఉంటారు. ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, మరి నాకెందుకు దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడని చెప్పి మీరు ఎన్నోసార్లు భగవంతుని నిలదీసి ఉంటారు. అయితే అది మీకు ఒక అతిపెద్ద శత్రువు ఎవరనేది అయితే రేపటి రోజున మీ యొక్క కోపం కాదు, మీ యొక్క అమాయకత్వం అనేది మీరు తెలుసుకోబోతున్నారు. ఎదుటివారి మీ యొక్క ముఖం మీద మీ యొక్క అంతరాత్మకు చెప్తున్నా సరే వారిని క్షమించి మరలా అవకాశాలు అయితే ఇస్తూనే ఉన్నారు. పోనీలే వాళ్ళు మనుషులే కదా, మారుతారులే అని మీరు సర్దుకుపోతూ వచ్చారు. మీరే గాయపడుతూ ఉన్నారు. మీరు విలువ ఇచ్చే బంధాలకు ఈ కాలంలో ఎవరు ఇవ్వరు. అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, రక్త సంబంధికుల విషయంలో కూడా కావచ్చు. మీరు అన్ని విధంగా కూడా చాలా చక్కగా అయితే నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా అయితే ఉంటారు. కానీ తిరిగి మీకే కొన్ని అవమానాలు, కన్నీళ్లు, ఒంటరితనం తప్ప ఏమీ మిగలటం లేదు. అయితే ఈసారి భగవంతుడు మీకు ఒక పచ్చి సత్యాన్ని అయితే మీకు చవి చూయించబోతున్నాడు. అది మీరు మోసపోవడానికి వీలు లేదని చెప్పి మీ యొక్క దయను ఇతరులకు స్వార్థానికి మీరు వాడుకుంటానికి లేదని చెప్పి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. దయచేసి ఇక్కడైనా నిజాయితీగా సమాధానం అయితే చెప్పండి. ఇటీవల మీకు ఎవరైనా సరే ఒక వ్యక్తి ప్రవర్తన తేడాగా ఉండవచ్చు, వాళ్ళ మాటలకు చేతలకు పొంతన లేదని అనిపించవచ్చు. వెంటనే మీ మనసులో అవునా నిజమా అని చెప్పైతే అనుకోండి. అయితే భగవంతుడు ఏదైతే ఉందో ఒక సంకేతాన్ని మీకు ముందుకైతే పంపించబోతున్నాడు. అది నిజాన్ని ఎదుర్కోవడానికైతే సిద్ధంగా ఉన్నారని చెప్పి భగవంతునికి చెప్పండి. మీరు మీ జీవితంలో మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితుల యొక్క కదలిక పరంగా కావచ్చు, జ్యోతిష పరంగా కావచ్చు, మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారికి జ్ఞానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రతీక. అయితే సహజంగా దైవభక్తి ఎక్కువ కలిగిన వారు, ఇతరులకు సహాయం చేయాలనే గుణం కూడా ఎక్కువగా కలిగిన వారు. ప్రస్తుతం వీరికి శని భగవాన్ యొక్క అనుగ్రహం, చాలా గ్రహాల యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక తికమకగా అయితే వీరికి గ్రహ సంచారం వల్ల గత కొంతకాలంగా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేక ఒక మాయలో బ్రతుకుతూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం,
మీరు ఏ ఉద్దేశం లేకుండా ఆ మాటను వక్రీకరించి మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ యొక్క ప్రతిభను తొక్కేసే ప్రయత్నాలు మీ యొక్క ఆఫీస్లో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఇలా ముమ్మరంగా అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా మీరు గ్రహాల యొక్క స్థితిగతులను కావచ్చు తప్పకుండా అయితే అనుకూలిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క గురుబలం అనేది మీకు తప్పకుండా పెంచుకోవాలి. అప్పుడే మీకు ఈ యొక్క మాయ పొర అనేది తొలగిపోతుంది. అప్పుడు మీరు చూసే దృశ్యం మిమ్మల్ని ఒకసారిగా అయితే బాధ పెట్టినప్పటికీ కూడాను దీర్ఘకాలంగా మీకు అద్భుతమైన స్వేచ్ఛనిస్తుంది. ఒక విషపూరితమైన బంధం నుంచి, ఒక మోసపూరితమైన వాతావరణం నుంచి మీరు బయటపడబోతున్నారు. గ్రహాల యొక్క అనుకూలత మీకు ఇస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఏమున్నాయంటే కనుక అవి పీడకలలు కావచ్చు. ఈ మధ్య రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉలిక్కి పడడం, ఏదో ఆందోళన, మీ యొక్క అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా దానికి కారణం అయితే తెలుసుకోవాలి. వస్తువులు పోవడం లేదా ఏవైనా పగిలిపోవడం, చేజారిపోవడం, ఇవన్నీ ఇంట్లో అకారణంగా వస్తువులు ఏదైతే పగిలిపోతూ ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమైన వస్తువులు కనిపించకపోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అటువంటి ఒక సంకేతం కొత్త వ్యక్తుల రాక లేదా పాత వ్యక్తుల దూరం అవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో హఠాత్తుగా ఎవరైనా కొత్తవారు రావడం, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా కారణం లేకుండా దూరం అయిపోయిన సంకేతాలు కూడా మీరు గమనించుకొని ఉంటారు. రేపటి రోజున మీ జీవితంలో ఖచ్చితంగా ఒక రహస్యం అనేది గొప్ప మార్పుల ద్వారా మీ జీవితంలో తీసుకురాబోతున్నాయి. ఆ గొప్ప గ్రహ మార్పులు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో వివిధ రంగాలపై కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు చెప్పి తప్పకుండా అయితే తెలుసుకుని తీరుతారు. వ్యాపార రంగంలో కావచ్చు, వృత్తి రంగంలో కావచ్చు, ఎంతో కష్టపడి ఉన్నారు. ఇతరుల పని కూడా లేకుండా మీరు నెత్తిన వేసుకొని మరీ ప్రతి ఒక్కటి కూడా చేశారు. రేపటి రోజున మీ యొక్క పనిలో బరువు బాధ్యతల్లో తప్పకుండా అయితే ప్రమోషన్స్ రావచ్చు. అలాగే మీకు రేపటి రోజున కార్యాలయాల్లో కావచ్చు, వ్యతిరేక రంగంలో కూడా కావచ్చు, మీరు ఏదో ఒక విధంగా స్పష్టంగా అయితే అర్థమవుతూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా మీకు పై అధికారుల నుంచి దృష్టికి తప్పులు వెళుతూ ఉంటాయి. మీ యొక్క నిజాయితీ నిరూపించబడుతుంది. వ్యాపారం చేసేవారికి మీ యొక్క భాగస్వామి వ్యాపారం మీ కింద పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా అవకతవకలు అన్నీ కూడా బయటపడబోతున్నాయి. నష్టాల నుండి బయటపడి కాస్త కొత్త పెట్టుబడికి ఒక దారి అనేది దొరుకుతుంది. ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా ఇతరులకు అప్పగించి దాన్ని తిరిగి అడగక మొహమాట పడడం, ఇటువంటివన్నీ కూడా ఉండుంటాయి. ఈ ఇబ్బంది పడిన సందర్భాలన్నీ కూడా మీకు అన్నీ తొలగిపోతాయి. డబ్బు లేక అల్లాడిపోతూ ఉంటారు. తప్పకుండా అవసరానికైతే మీ చేతికి డబ్బు అంది తీరుతుంది. ఆర్థిక స్థితిలో అద్భుతమైన మరుపులు రాబోతున్న నిలిచిపోయినటువంటి ప్రతి ఒక్క ఫండ్స్ ఈ రోజున మీ చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఇక పైన మొకమాటం అనే శత్రువును మీరు పక్కన పెట్టి ముందుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై ఉందని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. తప్పకుండా మీరు రాబోయే కాలంలో ఊహించిన మార్గం ద్వారా ధనలాభం కూడా కలిగే యోగం అయితే కనబడుతుంది. ఇక ప్రేమ పరంగా, కుటుంబ పరంగా చూస్తే కనుక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ప్రేమలో ఉన్నారో అటువంటి ప్రేమించిన వ్యక్తి కోసం తప్పకుండా ఒక అమూల్యమైన సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా వ్యక్తుల నుంచి అయితే అద్భుతంగా మంచి స్పందన అయితే ఉండబోతుంది. మీ యొక్క బంధువుల ద్వారా మీ గురించి సృష్టించిన అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమించినటువంటి వ్యక్తి పట్ల తప్పకుండా ఈ రోజున ఏదైనా కావచ్చు మీకు ఒక మంచి శుభవార్త అనేది అయితే రాబోతుంది. అలాగే గత కొంతకాలంగా మీ మధ్యన ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మరలా తప్పకుండా మీ బంధం బలపడబోతుంది. ఒక గొప్ప వ్యక్తిగా మీరు నిలిచబోతున్నారు. మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఆరోగ్యకరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణాలు నెలకొనబోతున్నాయి. విపరీతమైన ఆలోచనల నుంచి బయటపడబోతున్నారు. అలాగే ఈ రోజున మాత్రం మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు ఆరోగ్యపరంగా చాలా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో ఉండడం చాలా మంచిది. ఎటువంటి ఇబ్బందులు కనిపించకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉండిపోవాలని అయితే తెలుసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనడం ద్వారా మనసు ఆనందకరంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు భగవన్నామ స్మరణ చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ప్రదక్షిణలు చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం ద్వారా, అలాగే శివుడికి జలంతో గంగాభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీరు చవిచూస్తారు. అలాగే పేదలకు ఆహార దానం, వస్త్రదానం చేయడం, పసిపిల్లలకు ఏవైనా మీకు తోచిన విధంగా నోట్బుక్స్ కావచ్చు, పెన్నులు కావచ్చు విద్యార్థులకు దానం చేయడం, గోమాతను పూజించడం, పశుపక్షాదాలకు ఆహారాలు వేయడం అన్నీ కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.